హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తగా 4 రైస్లు ఒక 10 మినిట్స్లో, అంటే మనం ముందుగా రైస్ కనుక వండి పెట్టుకుంటే ఈజీగా 10 మినిట్స్లో 4 టైప్ ఆఫ్ రైసెస్ అయితే ఈజీగా అయిపోతాయి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడ పచ్చిమిర్చి వేసుకుని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే జీలకర్ర ప్లస్ షాజీరాని కొద్దిసేపు నానబెట్టుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుందండి. ఇవి మొత్తం ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే ఇలా విడివిడిగా తీసేసుకొని రైస్ వేసుకొని కలుపుకుంటే మనకి 5 మినిట్స్లో జీరా రైస్ అయితే అయిపోతుందండి. ఈ జీరా రైస్ని ఇలా కాకుండా వేరే రకంగా కూడా చేయొచ్చు, అది ఇంకోసారి చేసి చూపిస్తాను. ఇలా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇది వచ్చేసి చింతపండు పులిహోర అండి. ముందుగా మనం నైట్ కనుక చింతపండు నానబెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇది చాలా త్వరగా అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. ముందుగా దీంట్లో కూడా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక చిన్న బౌల్తో కొంచెం పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, కొంచెం మినువులు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకొని ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇవన్నీ మొత్తం బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండుని అయితే దీంట్లో వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్, అన్నంలోనే కలుపుకోండి లేదంటే దీంట్లోనే కలుపుకోండి. వేడి మీద కొంచెం పసుపు, కొంచెం నూనె వేసి కలుపుకుంటే రైస్ అనేది చాలా కలర్ఫుల్గా వస్తుందండి. చూడండి, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి. ఇది కూడా చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతుంది. ముందుగా దీనికోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఆయిల్ తీసుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇవి కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం రుచికి సరిపడా సాల్ట్, కారం వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది మొత్తం బాగా స్మాష్ చేసుకుంటే ఇలా మెత్తగా అయ్యేంత వరకు టమాటాలను అయితే మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే తీసుకొని ఇలా బౌల్లోకి వేసుకునే వాళ్ళండి. అంతే, కలుపుకొని కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేస్తే అంతేండి, వేడిగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికి 3 రైసెస్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th రెసిపీ వచ్చేసి ఇంకా 4వ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. ఈ పుదీనా రైస్ కోసం ముందుగా పుదీనా, కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని కొంచెం ఉల్లిపాయ తరుగుని తీసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవి తీసుకొని మంచిగా వేగనివ్వాలండి. ఇవి వేగిన తర్వాత ఒక టమోటా వేసుకోవాలి. టమోటా ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం బాగా మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి, పుదీనా పేస్ట్, అది వేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలండి. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అయితే వేసి మంచిగా నీట్గా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంటే పుదీనా రైస్ కూడా రెడీ అయ్యింది. అంతే అండి, చాలా ఈజీగా త్వరగా అయిపోయే 4 రెసిపీస్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.